సో మీ లోపల దైవం ఉంది, ఆ దైవానికి ఇది అది అని కాదు, సర్వము సాధ్యమే అన్న విశ్వాసాన్ని మీరు పెంచుకోవాలి. అది సత్యమే, కానీ మీరు గ్రహించాలి. ఫస్ట్ మీ లోపల ఉన్న దైవానికి సర్వము సాధ్యమే అన్నదాన్ని మీరు నెమ్మదిగా ఇంకా ఎక్కువ విశ్వసిస్తారు ముందు. అప్పుడు మీరు ఇంతవరకు వాడుతున్న ఇవన్నీ చిన్నవని తెలుస్తాయి మీకు. ఈ మందులు, ఈ పూజలు, ఈ డాక్టర్లు ఇవన్నీ ఇంత చిన్నవి వాడుతూ ఉండేవాళ్ళమా, నాలో ఇంత పవర్ఫుల్ శక్తి ఉండగా, నాలో ఇంత పవర్ఫుల్ దైవం ఉండగా అన్న సంగతి మీకు అర్థమవుతుంది. హాయిగా మీ బ్రహ్మరంధ్రం ద్వారా అనంతమైన శక్తిని మీ లోపలికి స్వీకరించండి. ఆ శక్తి మీ అణువణువును శక్తివంతం చేస్తుంది, కణకణాన్ని శక్తివంతం చేస్తుంది. మీరు ఎంతో అద్భుతంగా వెలుగుతారు, శక్తివంతం అవుతారు, ఆరోగ్యంగా మారుతారు. మీ లోపల ఎంతో కఠినమైన దీర్ఘకాలిక రోగాలు కూడా నెమ్మదిగా మీ నుంచి దూరం అవుతాయి. ఎందుకంటే మీ కర్మ అన్నది క్లియర్ అయిపోతూ ఉంటుంది. మీ కర్మ మొత్తం మీ మనస్సు సృష్టించింది. సో మీ మనస్సును అధిగమించండి. ఆటోమేటిక్గా మీరు కర్మచక్రం నుంచి బయటపడతారు. అన్ని రోగాలు, అన్ని సమస్యలు, అన్ని బాధలు మీ జీవితంలో కర్మ ఉన్నంత వరకు మాత్రమే ఉంటాయి. సో మీరు కర్మను అధిగమించండి, మనస్సును అధిగమించండి, కర్మచక్రం నుంచి బయటపడండి. అప్పుడు ఆటోమేటిక్గా అన్ని సమస్యలు పోతాయి. రోగాలకు, బాధలకు ఎక్కడెక్కడికో పరిగెత్తినా కూడా అవన్నీ మీకు టెంపరీగా మాత్రమే తగ్గుతాయి. ఎందుకంటే అన్ని సమస్యలు, అన్ని బాధలు కర్మ వల్ల వచ్చింది కాబట్టి. సో ధ్యానం వల్ల మాత్రమే మీ కర్మ అనేది క్లియర్ అవుతుంది. అందుకనే ధ్యానం మాత్రమే మిమ్మల్ని స్వస్థపరచగలదు. ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకుంటే ఇంకా మీకు ఎంత సమస్య వచ్చినా మీరు చేసేది ఒక్కటే ఉంటుంది, అది ధ్యానం మాత్రమే. సమస్య ఏదైనా సమాధానం ధ్యానమే.